ఏఐ గూగుల్ డేటా సెంటర్ రాకతో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు దేశంలోనే విశాఖ టెక్ సిటీగా మారబోతోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. భారతదేశంలోనే విశాఖపట్నం టెక్ సిటీగా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి గూగుల్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఐటీ దిగ్గజాలు, వివిధ పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే విశాఖపట్నం శివారు ప్రాంతమైనటువంటి తర్లువాడలో ఈ గూగుల్ ఏఐ సెంటర్ ను భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ రోజు ఐటీ రంగానికి కానీ లేకపోతే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో టెక్నాలజీ ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు ఏదైతే గూగుల్ సెంటర్ రాబోతుందో ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం, చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల యువతకు కూడా చాలా ఉద్యోగాలు, ఏ రిలేటెడ్ ఫీల్డ్ లో చాలా అచీవ్మెంట్స్ అన్ని జరుగుతూ ఉంటుంది. ఇట్ వాస్ వెరీ గుడ్ అటెండింగ్ ది ఈవెంట్ అలాంగ్ విత్ ద ఆల్ డిగ్నిటరీ గెస్ట్స్ హియర్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈ రోజు మీరు ఆల్రెడీ ఒక స్టార్ట్అప్ ఉంది మీకు హైదరాబాద్. సో ఈ రోజు వైజాగ్ లో ఈ టెక్ సిటీగా రూపాంతరం చెందబోతుంది. ఏమనిపిస్తుంది? గూగుల్ ఇక్కడ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించబోతుంది, ఎలా అనిపిస్తుంది? మన సీఎం గారు ఒకే విషయం చెప్పారండి, ఇక్కడ నుంచి వలసలు వెళ్ళటం ఆగే ఇక్కడికి వలసలు వస్తారు అని. చాలా మంచి విషయం చెప్పారు. సో మనకి కాన్సన్ట్రేషన్ అంతా ఏఐ జాబ్స్ ఇవంతా ఒకే చోట కాన్సన్ట్రేషన్ అవుతుంటే అక్కడే ట్రాఫిక్ పెరగటం, సిటీస్ లో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఇట్లా డీసెంట్రలైజ్ చేసి మన రైల్వే యూనియన్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు, అన్నిటికీ కనెక్టివిటీ పెంచుతున్నాం. మనం అమరావతి నుంచి హైదరాబాద్ కి జస్ట్ 70 minutes లో వెళ్ళొచ్చు నెక్స్ట్ 5-6 years లో అని చెప్పారు. అది చాలా మంచి విషయం. అలాగైతే జాబ్స్ డీసెంట్రలైజ్ అయితే మనకి సిటీస్ కూడా లివబుల్ గా ఉంటాయి. మనకు ఒకే చోట ఎక్కువ కష్టం పడి రోజు ట్రాఫిక్ లో వెళ్లాల్సిన అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండదు. ఇక్కడ వాళ్ళకి కూడా వలసలు వెళ్లకుండా ఇక్కడ కూడా ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి. సో గూగులే వచ్చి ఆపర్చునిటీ ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తాము, మాకు ఇక్కడ వైజాగ్ మన పోర్ట్ ఏరియా బాగుంది, మనకి డైరెక్ట్ కేబుల్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు, అండ్ డేటా సెక్యూరిటీ కోసం, ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా సెక్యూరిటీ కోసం ఇవన్నీ మేము సెటప్ చేస్తామని వస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ రియలీ గుడ్ మూవ్ అండ్ వి ఆల్సో షుడ్ అప్రిషియేట్ నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ బ్రింగింగ్ అస్ గూగుల్ హియర్ అండ్ వి థ్యాంక్ దెమ్ అలాట్. వాట్ అబౌట్ యువర్ స్టార్ట్అప్? సో నేను రింగ్ జీరో సెక్యూరిటీ అని ఒక స్టార్ట్అప్ చేస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను కూడా ఒక ఏఐ పర్సనల్ అసిస్టెంట్ ని నేను లాంచ్ చేస్తానని చెప్పారు. సో బేసికల్ ఏంటంటే ఏఐ పర్సనల్ అసిస్టెంట్స్ మీరు ఎవరైతే వాడుతున్నారో దట్ విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు యువర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్స్ అండ్ యువర్ మిషన్స్. మీ పర్సనల్ అసిస్టెంట్స్ మీ మిషన్స్ కి మీ పర్సనల్ డేటాకి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. వీఆర్ సెక్యూరింగ్ దట్. వీ విల్ మేక్ ష్యూర్ యువర్ ప్రైవసీ ఈస్ సేఫ్ from these AI agents. Thank you. If you can interest any in Vizag, this part of places? Definitely. ఇప్పుడు గూగుల్ వస్తుందంటే everyone will follow up. మాకు ఇక స్టార్ట్అప్ క్రెడిట్స్ ఇస్తాం. మీరు you come and set up your office here and we'll definitely come and set it up here. Thank you so much. ఇది ప్రస్తుతం మనం చూస్తుంది ఏదైతే ఈ రోజు విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏదైతే AI ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇక్కడ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున యువతకు ఉంటాయని చెప్పి పర్టికులర్ గా మనం చూసుకున్నట్టయితే ఇందాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా వలసలు పూర్తి స్థాయిలో ఆగిపోయి మిగిలిన ప్రాంతాలన్నీ కూడా విశాఖ వైపు మొగ్గు చూపేలాగా విశాఖపట్నం ఒక టెక్ సిటీ హబ్ గా రూపాంతరం చెందేందుకు ఇది ఒక మంచి అవకాశం అని యువత అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.